హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియోని ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే రిజర్వేషన్ల అంశం తేలే వరకు ఫలితాలు ప్రకటించకుండా చూడాలని పిటిషన్లు. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు విచారించి పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 1 పరీక్షలపై కొంతమంది అభ్యర్థులు వేసిన పిటిషన్లు తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్ల అంశం తేలే వరకు గ్రూప్ 1 పరీక్షా ఫలితాలను ప్రకటించకుండా చూడాలని అభ్యర్థులు తమ పిటిషన్లో కోరారు. ఈ మేరకు ఫలితాలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. విచారించిన న్యాయస్థానం వారి పిటిషన్లను కొట్టివేసింది. నెక్స్ట్ న్యూస్, మార్చ్లో గ్రూప్స్ ఫలితాలు. గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్. ఇప్పటికే గ్రూప్ 2, 3 పరీక్షలు పూర్తి. 2-3 నెలల్లో ఫలితాలు. టీజీపీఎస్సీ ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 1, 2, 3 పరీక్షల ఫలితాలను త్వరగా ప్రకటించి మార్చిలోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించేందుకు టీజీపీఎస్సీకి హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో మరో 2-3 నెలల్లో ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 2011 సంవత్సరం తర్వాత టీజీపీఎస్సీ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించింది. రిజర్వేషన్ల కోసం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో త్వరలోనే ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. వీటితో ఈ నెల 15, 16 తేదీలలో జరిగిన గ్రూప్ 2 పరీక్షలు, నవంబర్ 17, 18 తేదీలలో జరిగిన గ్రూప్ 3 ఫలితాలను కూడా మార్చిలోగా ప్రకటించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. అఖిల భారత సర్వీస్ కోసం పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నెల 18, 19 తేదీలలో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశం నేతృత్వంలో బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్ళింది. ఈ పర్యటనలో దేశంలో ఏటా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రముఖ ఏజెన్సీలు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో సమావేశమై ఆయా ఏజెన్సీలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించే యాక్షన్ ప్లాన్ను రూపొందించి త్వరలో ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నారు. నెక్స్ట్ న్యూస్, టెట్ హాల్ టికెట్ల అప్లోడ్ మరిచారా? విద్యాశాఖపై అభ్యర్థుల ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విద్యాశాఖ నిర్లక్ష్యంపై టెట్ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేస్తామని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తొలుత ప్రకటించింది. దీంతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లారు. రాత్రి 7 దాటినా హాల్ టికెట్లు అప్లోడ్ చేయకపోవడంతో గంటల తరబడి నిరీక్షించారు. అయినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకటించి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని నిలదీశారు. నెక్స్ట్ న్యూస్, విద్యాశాఖ పదోన్నతులని ప్రభుత్వ మేనేజ్మెంట్ ఉపాధ్యాయులకే ఇవ్వాలి. గవర్నమెంట్ టీచర్స్ జేఏసీ తీర్మానం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని విద్యాశాఖలలో పదోన్నతులన్నీ ప్రభుత్వ మేనేజ్మెంట్లోని ఉపాధ్యాయులకే ఇవ్వాలని గవర్నమెంట్ టీచర్ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు జీటీజేఏసీ తీర్మానం చేసిందని జేఏసీ చైర్మన్ మామిడోజు వీరాచారి తెలిపారు. గురువారం హైదరాబాద్లో లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ సంఘాలు కలిసి గవర్నమెంట్ టీచర్ జేఏసీగా ఏర్పడడం జరిగింది. జేఏసీ చైర్మన్గా మామిడోజు వీరాచారి, కో చైర్మన్గా బెండ్ల నరసింహ, ఎం నళిని, కన్వీనర్గా డి గిరివర్ధన్, కో కన్వీనర్గా కోర్నకోట శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీ జనరల్గా మేకల లక్ష్మీకాంత్ రెడ్డి ఎన్నిక కాగా మహిళా కార్యదర్శిగా కోట సుకన్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వీరాచారి తెలిపారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ టీచర్ జేఏసీ తీర్మానించిన ముఖ్య డిమాండ్లను మీడియాకు తెలిపారు. ప్రభుత్వ మేనేజ్మెంట్లోని ఉపాధ్యాయులకే విద్యాశాఖలోని అన్ని పదోన్నతులు కల్పించాలని, ఉమ్మడి సర్వీస్ నిబంధనలను సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసినందున ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్లకు, జూనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, మండల విద్యాశాఖ అధికారి పదోన్నతులు కల్పించాలన్నారు. గతంలో దివంగత మాజీ ప్రధాని
పివి నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం జిల్లా పరిషత్ ఉపాధ్యాయులందరినీ జిల్లా పరిషత్కు అప్పచెప్పాలని, దాంతోపాటు పంచాయతీరాజ్ యాక్ట్ను తూచా తప్పకుండా అమలు చేయాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాకు ఒక డైట్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్లకు డైట్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలన్నారు. రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ జూనియర్ మరియు డిగ్రీ లెక్చరర్ల స్థానంలో అర్హులైన ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని, పెండింగ్లో ఉన్న డిఏలను మంజూరు చేసి నూతన పిఆర్సీని వెంటనే అమలు చేయాలని, దాంతోపాటు పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే చెల్లించాలని జీటీజేఏసీ తీర్మానం చేసినట్లు వీరాచారి తెలిపారు. నెక్స్ట్ న్యూస్, గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే గ్రూప్ 1 అభ్యర్థులకు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్ 1 ఫలితాలు ఆపాలంటూ అభ్యర్థులు దరఖాస్తు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యంతరాలతో గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 ఫలితాలను ఆపాలన్న అభ్యంతరాల పిటిషన్ను గురువారం విచారించిన హైకోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. జీవో నంబర్ 29తో పాటు రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో తమ పిటిషన్లపై విచారణ జరిగే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని గ్రూప్ 1 అభ్యర్థులు కోరారు. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అభ్యర్థులు చివరి నిమిషంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆఖరి నిమిషంలో పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో పాటు ఈ అంశంపై హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. తాజాగా గ్రూప్ 1 అభ్యర్థులు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.